లోకములని గడియలోన జయించిన వాడా ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు నిన్ను నిబద్ధులు చేయుని భీకర శత్రులాన్మున ప్రభిన్నులను చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పునంచూడుము దానవేశ్వరా పోతన మహాభాగవతము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపునికి అరిషడ్వర్గములను గురించి విన్నవించినారు. దానవేశ్వర, లోకాలన్నింటినీ క్షణములో జయించావు. దశ దిశలలోనూ శత్రువులైన వారిని లోబరుచుకున్నావు. కానీ నీలోని దేహమనే ధనమును కొల్లగొట్టే 6 శత్రువులను అనగా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను, మనస్సును, ఇంద్రియాలను గెలవలేకపోయావు. వాటి ముందు నీవు ఓడిపోయావు. నిన్ను కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 శత్రువులు బందీ చేశారు. ఆ భయంకర శత్రువులను జయించి నశింపజేసినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి ఎవ్వడూ ఉండను. శత్రువులనే విషయము అజ్ఞాని అయిన వాని కల్పనము మాత్రమే. కాబట్టి నా విన్నపము మన్నించు అని ప్రహ్లాదుడు పలు విధములుగా తండ్రికి హితవు చేసినారు.